వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే విద్య ఉద్యోగ సంబంధిత సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లందరికీ గుడ్ న్యూస్. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అనే టైటిల్తో ఉన్నటువంటి న్యూస్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. చారిత్రాత్మక తీర్పును వెలువరించిన జస్టిస్ వైవి చంద్రచూడ్. ఒకసారి వివరాల్లోకి వెళితే, డిఎస్ నకారా గారు ఇండియన్స్ డిఫెన్స్ సర్వీస్లో ఫైనాన్స్ అడ్వైజర్గా ఉద్యోగం చేస్తూ 1972 సంవత్సరంలో రిటైర్ అయినారు. పెన్షన్ సిస్టమ్ బ్రిటిష్ వారు అమల్లోకి తెచ్చినదే అయినప్పటికీ స్వతంత్రం తర్వాత కొన్ని కారణాల వలన పెన్షన్ అనేది ఆగిపోవటం జరిగింది. అప్పుడు నగారా గారు, నేను దేశానికి ఎంతో సేవ చేశాను కాబట్టి వృద్ధాప్యంలో నేను జీవించడానికి ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందించాల్సిందే అంటూ సుప్రీంకోర్టులో కేసును వేశారు. డిసెంబర్ 17, 1982 సంవత్సరంలో ఈ కేసును విచారించిన జస్టిస్ వైవి చంద్రచూడ్ 5 ధర్మాసనంతో కూడిన బెంచ్ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇప్పుడు ఆ తీర్పులోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి ముఖ్యాంశాలు: పెన్షన్ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయా ధర్మ భిక్ష కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి అని చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వటం జరిగింది. దీనివల్లనే ఇప్పటి విశ్రాంత ఉద్యోగులు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని అయితే గడపగలుగుతున్నారు మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన మిత్రులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.